కుంభరాశి వారు ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. ఆప్తుల నుండి విశేష శుభాలు కూడా కలిసి వస్తుంటాయి. సహాయ సహకారాలతో అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. కొంతకాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య నుండి కూడా ఈ వారం మీరు బయటపడగలుగుతారు. ఎంతటి వారినైనా సరే మీరు మీ మాటలతో ఆకట్టుకొని మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు. భూములు కొనటం, ఆభరణాలు కొనటం, విలువైనటువంటి వస్తువుల విషయంలో ముందడుగు వేయటం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆసక్తులు కూడా ఈ వారం కొంత ముందడుగు వేయగలుగుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. మీ ప్రయోజనాలు కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వ్యాపారంలో చక్కని లాభాలు కలిసి వస్తాయి. నమ్మకంతో కూడినటువంటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు చేపట్టే సందర్భాలు ఉంటూ ఉంటాయి. వైద్యులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం మధ్యలో శ్రమకు గురి అవుతూ ఉంటారు. స్వల్ప అనారోగ్య భావనలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కీలకమైనటువంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడు స్నేహితులతో విభేదించేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో కానీ, గులాబీ పుష్పాలతో కానీ అర్చన నిర్వహించటం, అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజను నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేసే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు కలిసి వస్తాయి.